నీకు ఇస్తా చూడు. ఒంట్లో బాగోపోతే డాక్టర్ గారికి చూపించుకుంటానికి వచ్చాను నాయన. అయ్యో, మరి మీకు తోడుగా ఎవరు రాలేదా? ఈ రోజుల్లో ఎవరికి ఎవరు తోడు నాయన. కొడుకుల కంటే వాళ్ళ పిల్లల్ని చూసుకుంటున్నారు, కూతుర్ల కంటే వాళ్ళ మొగుళ్ళు చూసుకుంటున్నారు. ఈ వయసులో నన్ను ఒంటరి చేసి వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటున్నారు. తాతగారు, మీకు నేనున్నా తాతగారు. మీరు ఒంటరి వారు కాదు. ఈ హాస్పిటల్ మాకు తెలిసిన వాళ్ళదే. నేను ఫ్రీగా చెకప్ చేయిస్తా తాతగారు. మీరు పదండి. నీకెందుకు బాబు శ్రమ? ఏంటి తాతగారు మీరు మీ మొహమాటం? పదండి. జాగ్రత్తగా తీసుకెళ్ళు. మేడం లేదని చెప్పానుగా, మళ్ళీ ఎందుకు వచ్చావానా? మేడం కోసం కాదు, మా తాతగారి కోసం. అబ్బడి అబ్బా, ఆయన పాపం అసలే ఒంట్లో బాగోలేదు. ఆయన ఎక్కువసేపు నుంచొని కూడా నుంచోలేరు. కూర్చోండి. సిస్టర్, అసలు ప్రాబ్లం ఏంటంటే అది మీకు... అయ్యయ్యయ్యయ్య, ఈ తాతల గొడవ పెద్ద గొడవగా ఉంది. ఏంటి మీ తాత ప్రాబ్లం? ఏం చెప్పేస్తున్నాడు? మా తాతకి పెద్ద జబ్బేం లేదు, కానీ ప్రపంచంలో ఉన్న జబ్బులన్నీ ఆయనకే ఉన్నాయని ఫీల్ అవుతాడు. మరి నేనేం ట్రీట్మెంట్ ఇవ్వాలి? మీరేం చేయవసరం లేదు. ఎట్ ఏ టైం ఓ 10 ఇంజెక్షన్లు ఇచ్చారనుకో, అదే ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏది? నేను ఇంజెక్షన్ ఇవ్వాలా? అయ్యో, ఇలాంటి మంచి అవకాశం వచ్చేటప్పుడు నా ప్రతిభ నిరూపించుకోవాలి. ఏ, సిస్టర్, సిస్టర్, ఎక్కడ? సిస్టర్? నీ తాతని తీసుకునిరా. తాతగారు అయిపోయాడు. పర్వాలేదు, మీకేం కాదు తాతగారు. మీకు నేనున్నా తాతగారు. మరీ గట్టిగా అరవకు తాతగారు. వైజాగ్ లో ఉన్న మా మేడం ఉలిక్కి పడతారు. వైజాగ్? తాతగారు, మీకు అంతా బానే ఉందిగా? తాతగారు, బావా ఈ ఐస్ పెట్టుకో బావా. ఎక్కడ పెట్టుకోనరా? నెప్పన్నావు కదా. నెప్పుదే ఉందిలేరా. ఎలాగోలా తన అడ్రస్ తెలుసుకున్నాం. నందినితో నా ప్రేమ పెళ్లిగా మార్చుకుని నా వెడ్డింగ్ కార్డ్ తీసుకెళ్ళాడు మొహమ్మద్ కొట్టాలి. బావా, ఎలాగో మన ఎన్ఆర్ఐలమని నందిని కలర్ ఇచ్చాం కాబట్టి నేను ఆల్రెడీ కడుతున్న కన్స్ట్రక్షన్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి నేనే కడుతున్నట్టు తెగ బిల్డప్ ఇస్తాను. నువ్వు వెళ్ళి నందిని తీసుకొచ్చి. అమ్మా, తన కార్ వస్తుంది, నేను చెప్పినట్టు యాక్ట్ చేయండి మీరు కూడా. ఇప్పుడు మనం వెరైటీగా కార్ పార్కింగ్ తీసుకెళ్లి టాప్ ఫ్లోర్ లో పెడదాం. అలాగే వాటర్ ట్యాంకర్ తీసుకొచ్చి డౌన్ ఫ్లోర్ లో పెడదాం. ఒక్కొక్క 3 బెడ్రూమ్ ఫ్లాట్ కి మినిమం 10 బాత్రూమ్లు కడదాం. ఓకే? ఆ బాత్రూమ్ లో ఎలా ఉండాలంటే ఈ బాత్రూమ్ స్నానం చేస్తే వీళ్ళకి తెలియాలి, వీళ్ళు స్నానం చేస్తే వీళ్ళకి తెలియాలి. దగ్గరకు వస్తుంది, నేను చెప్పిన దానికి ఎస్ అని చెప్పండి. చూడండి, ఇది మా తాతగారి పేరు మీద కట్టే 80 అనాథ శరణాలయం. ఇందులో ఉండే పిల్లలు తాము అనాథలం కాదు, పుట్టు కోటేశ్వరులు అనేలా ఉండాలి. సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్ అరేంజ్ చేయండి, డాడీతో మాట్లాడతాం. బాబాయ్, మా పాప డాక్టర్ చదువుతుంట బాబాయ్. మీరే ఏదైనా దయ చూపిస్తే. ప్రతి సంవత్సరం 1500 మంది పిల్లల్ని మెడిసిన్ చదివేస్తున్నాను. మీ పాప నాకు భారం కాదు, బాధ్యత. నీ స్థానం అక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ కంపు దొబ్బుతుంది. స్నానం చేయలేదా? 1500 మంది పిల్లల సంగతి తర్వాత మీరు ఇస్తానన్న 1500 ఇంకా అమ్మలేదు. ఇస్తా అన్ని ఇన్స్టాల్మెంట్లు ఇస్తా. మా బావ చంటిగాడు ఇస్తాడు. రే చంటి, మెడిసిన్ సీట్ సంగతి నీకు ఇస్తా కదా నేను. మీరా? మీరు చాలా గ్రేట్ అని తెలుసు, కానీ ఇంత గ్రేట్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. ఏదో మన మనిషిగా పుట్టినందుకు 10 మందికి ఉపయోగపడాలన్నది నా ఆశయం. రియలీ యూర్ అడ్మైరబుల్. థ్యాంక్ యూ. బావా బావా, డాక్టర్ గారు వచ్చారు. డాక్టర్ గారు మీరేంటి ఇక్కడ? మీరు చాలా గ్రేట్ అని తెలుసు, కానీ ఇంత గ్రేట్ అని ఇప్పుడే తెలుసుకున్నాను. డాక్టర్, కనపడిపోయేసరికి భయపడి నేను మీ దగ్గరికి వచ్చేసా డాక్టర్. వాట్ ఎ ప్లెజెంట్ సర్ప్రైజ్. మిమ్మల్ని వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నా డాక్టర్. ఏదేమైనా మీరిద్దరూ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నేను మా కజిన్ మ్యారేజ్కి వచ్చాను. ఓ వారం రోజులు ఇక్కడే ఉంటాను. మంచి కంపెనీ లేక బోర్ ఫీల్ అవుతున్నాను. కమ్ ఆన్, లెట్స్ ఎంజాయ్. లెట్స్ గో. రేయ్, వాడు పాప స్పీడ్ అందుకోలేకపోతున్నాడు రా. మన కంపెనీ అవసరమేమో. ఏమున్నావే, చేతగాని వాడికి డాన్స్ ఏం నేర్పిస్తావు? మూమెంట్స్ అంటే ఏంటో చూపిస్తా. కూర్చో కూర్చో. ఏంటి ఏం లేదు, నువ్వు వెళ్తావు, వాళ్ళని కొడతావు, మ్యాటర్ క్లియర్. అది కాదు మ్యాటర్ ఇక్కడ. ఈ ఆనంద్ గాడు నందినికి తెలియాలి వీడు ఎంత పెద్దదో, అప్పుడే నీ మ్యాటర్ క్లియర్ అవుద్ది.
ఏదైనా ఉందనుకో ఆ బ్యాచ్ బయటికి వెళ్ళిన తర్వాత మడతేసేద్దాం. మీరు ఇలా చేయటం చాలా తప్పండి. ఇలా చేస్తే నరకని పోతారు, కళ్ళు కూడా పోతాయి. పోబే. ఏయ్ ఐల్ కాల్ ద పోలీస్. రేయ్ రండ్రా. బావా బ్యాచ్ బయటకు వెళ్తున్నారు, పార్కింగ్ లో పెట్టి కుమ్మేద్దాం పద. ఒక్క నిమిషం. ఎక్కడికి వెళ్తుందిరా అది, బయటకి ఇట్టే రావాలి కదా. అందుకటి బాబా ఇలా కొడుతున్నాడు. అల్లుడు కాదు బాబా. రేయ్ నందిని జోలికి ఎవరిని వస్తే చంపేస్తా. బావా ఇటు మళ్ళీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ చేస్తాడు బావా. సార్ ఉంచుకో. థ్యాంక్ యూ సార్. ఈ పాస్పోర్ట్ ఎక్కడ పెట్టి ఉంటాడు? దొరికితే చాలు. మనం అనుకున్న ప్లాన్స్ అన్ని ఫ్లాప్ అవుతున్నాయి బాబా. నాకు మంటలు వచ్చేస్తుంది. ఛ, ఆ పేషెంట్ గడు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు బావా. వాడు పేషెంట్ ఏంటి బావా, సింగిల్ హ్యాండ్ ఐదుగురు కొట్టాడు. అంతే కదా బావా, వాడు ఛాన్స్ దొరికినప్పుడల్లా నా నందిని కౌగులి చేసుకుంటున్నాడు. వాడిని చంపేయాలనుంది బావా. ఎలక్ట్రిక్ షాక్ తో చంపేద్దామా, లేకపోతే ఎలకల మంది చంపేద్దామా? చంపేద్దాం. ఎలాగైనా పర్వాలేదు, కానీ వాడి చావెంత భయంకరంగా ఉండాలంటే కాటి కాపురి కూడా వాడి శవం చూసి గజగజ వణికిపోయి 3 రోజులు మంచం మీద పడుకునేలా ఉండాలి. మనం చంపేస్తే హత్య అవుతుంది, వాడికి వాడి చనిపోతే ఆత్మహత్య అవుతుంది. అంటే ఈ నిప్పంటే వాడు భయపడి చస్తాడు. ఎలా బావా? వాడి చుట్టుపక్కల ఉన్న కిటికీ కర్టెన్స్ ని తగలబెట్టేసామనుకో, ఆ మంటలకి బుండాకి చస్తాడు. వీడికి నిప్పంటే భయం పోయిందా, పిచ్చి ఇంకా ముదిరిందంటవా? లక 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 లక. హౌరా హౌరా. పోదాం పదరా. నందిని కజిన్ రిసెప్షన్ రిచ్ గానే ఉందిరా. అవునరా, ఇంతకీ నందిని ఎక్కడరా? రేయ్ చూడరా, ఎంత అందంగా ఉందిరా. అవునరా. తన నా లైఫ్ లోకి రావాలని ఎంతో కష్టపడుతున్నాను. ఆ మెంటల్ గడు ఎవరు బావ? ఏడాడు. ఆ కామ పిచ్చాచి గాడిని చూడరా, నందిని కొరుక్కు తినేలా అలా చూస్తున్నాడు. దొంగ సచ్చినాడు, ఇటు కళ్ళు దొంగ పెళ్ళి సచ్చినాడు. ఇటు జిమ్మడా. బావా, నందిని కౌగిలించుకోవడానికి వీడు ఏ కాన్సెప్ట్ మీద వచ్చాడో? రేయ్ వీడికి ఏ మాయదారు జబ్బు లేదని నందినికి మనం అలాగనే ప్రూవ్ చేయాలి. ఆ? ఏ బ్రదర్, వస్తున్నాడు. హలో. ఏం డల్గా ఉన్నారు? అది నువ్వు వచ్చి చచ్చావు కదా. ఏం లేదు, మూడు బాగా బాలేదు బాలేదు. మూడ్ బాగోపోతే సిగరెట్ వెలిగించి 2 దమ్ములు పీకా అనుకో, సెట్ అయిపోతుంది. దమ్ము పీకాలంటే సిగరెట్ ఉండాలి కదా. నా దగ్గర ఉంది కదా. రే బాబా, వీటికి ఏ భయం లేదని ప్రూవ్ చేస్తాను. నువ్వు వెళ్ళి నందిని తీసుకురా. దీన్ని వెలిగించాలంటే లైటర్ ఉండాలి కదా బ్రదర్. సిగరెట్ ఇచ్చిన లైటర్ అన్నా బాబాయ్. వాచ్ చాలా బాగుంది బ్రదర్. ఇట్లీ నుంచి డాడ్ తీసుకొచ్చారు. సూట్ నీకు బాగా సూట్ అయింది తెలుసా? లేట్ అయిందేంటి? డాక్టర్ నమస్తే.
వాళ్ళెక్కడా? ఇక ఎక్కడ ఉన్నారు రండి. ఓకే. థ్యాంక్స్. ప్యాంట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్ తెలుసా? ఇప్పుడు వెలిగించు. ఆనంద్, అమ్మని అమ్మ దొరికిపోయింది రా బాబు. నీకు నిప్పంటే భయం కదా? ఆ భయం పోయింది చూసావా? అవును డాక్టర్, ఇట్స్ అ మిరకిల్. నిజంగానే నిప్పంటే భయం పోయింది డాక్టర్, భయం పోయింది. ఇట్స్ గాన్. దట్స్ అమేజింగ్. అవును డాక్టర్, ఇదంతా మీ వల్లే డాక్టర్, మీ వల్లే. థ్యాంక్ యూ డాక్టర్. బావా మళ్ళీ కోరుచుకున్నాడు బావా. యు ఆర్ గ్రేట్ డాక్టర్. అమేజింగ్. రియల్లీ గ్రేట్ డాక్టర్. థ్యాంక్ యూ. రియల్లీ గుడ్ ఆనంద్. ఏంటి బాబు ఈ స్కీము? అవినాష్, మీకు ఈ అలవాటు కూడా ఉందా? ఇదా? అబ్బాయి ఏదో అప్పుడప్పుడు ఎప్పుడో అలాగా. సిగరెట్ స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అండి. ఏం యాక్ట్ చేస్తున్నారా? అస్సలు మంచిది కాదు. అవును, మంచిది కాదు. మానేయండి. పడేస్తా. I'll just come back. ఇది కూడా మీరే పడేయండి. పడేలా? నందిని, అమ్మో అమ్మో అమ్మో, ఏంటి బా వాడు నిప్పంటే భయం అని కౌగులించుకుంటున్నాడు. అరే నిప్పంటే భయం పోయిందని మళ్ళీ కౌగులించుకుంటున్నాడు. వాడు నన్ను టార్చర్ పెట్టేస్తున్నాడు బావా. కొంచెం స్లోగా తాగు బావా. నందిని ముందు పిచ్చోడుగా నటిస్తూ మనల్ని